వెల్కమ్ టు స్కందా టీవీ. మెగా హీరో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆ తర్వాత మాత్రం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వరుసగా ఫెయిల్యూర్స్ నుంచి బయటపడడం కోసం కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఎన్నో కథలు విన్నాడు. సరైన కథ సెట్ కాకపోవడంతో కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు కొత్త సినిమాకి పచ్చ జెండా ఊపాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఫ్లాప్ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సక్సెస్ కోసం తప్పిస్తున్న మెగా హీరో ఎవరు? ఈ హీరోకి కథ చెప్పి ఒప్పించిన ఫ్లాప్ డైరెక్టర్ ఎవరు? పదండి తెలుసుకుందాం. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా, ఆదికేశవ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలిచాయి. దీంతో ఉప్పెనతో వచ్చిన క్రేజ్ పోయింది. ఈ మెగా హీరో ఫామ్లోకి రావాలని తప్పిస్తున్నాడు. కానీ సరైన కథ సెట్ కాకపోవడంతో కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రవీణ్ సత్తారు చెప్పిన కథకు ఈ మెగా హీరో ఓకే చెప్పాడంట. ఈ కథపై దర్శకుడికి బాగా నమ్మకం ఉండటంతో ఈ సినిమా నిర్మాణంలో కూడా పార్ట్నర్గా జాయిన్ అవుతానని చెప్పాడట. ఈ వార్త లీక్ అయినప్పటి నుండి ఫ్లాప్ డైరెక్టర్తో వైష్ణవ్ తేజ్ సినిమా చేయబోతున్నాడా అనే టాక్ వినిపిస్తుంది. ప్రవీణ్ సత్తార్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్. అయితే ఇటీవల నాగార్జునతో తెరకెక్కించిన ది గోస్ట్ మూవీ ఫ్లాప్ అయింది. ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. ఈ సినిమా ఫ్లాప్ అయినా అతనితో టాలెంట్ మాత్రం నిండుగా ఉంది. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలనే పట్టుదలతో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. మరి వైష్ణవ్ తేజ్, ప్రవీణ్ సత్తార్ కాంబో సెట్ అవుతుందా? అయితే కనుక ఎలా ఉండబోతుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.